హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్కి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ స్టిక్స్, శనగలు, తెల్ల నువ్వులు, ఆలివ్ ఆయిల్, ఉప్పు. హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, జనరల్గా బిస్కెట్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాము, డిప్ చేసుకుని తినేవాలాగా. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు మీరు. ప్రిపేర్ చేసుకుందాం అయితే. సో దీనికి ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ అయితే అయిపోయింది అశ్విని. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇది చెనాని బాయిల్ చేసుకుంటాము. ఓకే, ప్రెషర్ కుక్ చేసుకుంటే బెస్ట్. ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే ప్రెషర్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ పైన లేయర్ ఉంటుంది కదా, అది తీసేయాలి హమ్మస్ కోసం, బికాజ్ అది కంప్లీట్గా బ్లెండ్ అవ్వదు కాబట్టి. అండ్ క్యారెట్ని ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి నువ్వులు, తెల్ల నువ్వులు అనమాట. సో దీంట్లోకి మనం ఆయిల్ కూడా వేసి మిక్సీ పడితే మనకి తెహనీ సాస్ అంటాం, ఇది ప్రిపేర్ అవుతుంది. ఇలా ఇవ్వండి. నువ్వులు విత్ ఆయిల్, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి. సో తెహనీ సాస్ అంట కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఆరోమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడిది ఇది? నేను ప్రిపేర్ చేశాను. ఏ కంట్రీది ఇది? అచ్చా, మన సైడ్ కాదు, చైనీస్, అక్కడ యూస్ చేస్తారు ఎక్కువ. అటువైపు యూస్ చేస్తారా? అది ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు. అంటే మన ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు అంతే. ఓకే, ఈ ప్రిపరేషన్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం చనాని మిక్సీ పట్టుకుంటాము. సో దీంట్లో కుకింగ్ అంటే మనకు స్టవ్తో పని ఉండదు అనమాట. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వేరే స్టవ్తో పని లేదు. డన్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మిక్సీ జార్లోనే చేస్తాం. ఓకే, సో ఉడకబెట్టుకున్న చెన్న దీంట్లో వేస్తున్నాను. దీంట్లోకే కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను. ఓకే, అండ్ కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఏ టైంలో తీసుకునే రెసిపీ ఇది? సో ఇది మిడ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్ లాగా తీసుకోవచ్చు. స్నాక్ లాగా. ఓకే. సో కొంచెం వాటర్ వేస్తున్నాను. మనం చెన్న బాయిల్ చేసిన వాటర్ ఉంటే అవి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సో దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఓకే. సో మనం ప్రిపేర్ చేసుకున్న తెహనీ సాస్ని కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టేస్తాం. ముందే ఎందుకు తడిపించారు ఆ సాస్ని అలా? అంటే తెహనీ సాస్ అంటేనే మనకు సెసేమ్ సీడ్స్ అంటే ఆ నువ్వులది రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. అలా ఉంచుతారా? స్టోర్ చేసి ఉంటారు అది. ఓకే. సో ఇప్పుడు మనం హమ్మస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ చిక్ పీస్ బాయిల్ చేసేసుకొని దాంట్లోకి వెల్లుల్లి ఉప్పు వేసి ఆ రెడీగా ఉన్న సాస్ని వేసి మిక్సీ పట్టేస్తాం. ఓకే. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి శనగలు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి? హార్ట్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది హై ప్రోటీన్ ఫుడ్ అశ్విని. సో హార్ట్ రిలేటెడ్ అంటే మనకి ప్రోటీన్ యాజ్ వెల్ అస్ ఫైబర్ రెండు కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఈ హమ్మస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మిడ్ మార్నింగ్ వేరే జంక్ ఫుడ్ ఏది తీసుకోకుండా ఒక హెల్దీ స్నాక్ ఇంక్లూడ్ చేసుకుంటున్నట్లు. సో దట్ క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది, వేరే ఫ్రైడ్ కానీ బిస్కెట్స్ కానీ అలాంటివి తీసుకోకుండా ఉంటామని. బికాజ్ బిస్కెట్స్ అవి తీసుకుంటే మళ్ళీ మైదా, దానివల్ల ఒబిసిటీ నుంచి మళ్ళీ హార్ట్ ఇష్యూస్ అట్లా రిలేటెడ్ ఉంటాయి కాబట్టి చూసి. ఓకే. సో క్యారెట్ బదులుగా ఇంకేమన్నా తీసుకోవచ్చా ఆ ప్లేస్లో? కుకుంబర్ తీసుకోవచ్చు, కీరా కూడా స్టిక్స్ లాగా కట్ చేసి అది కూడా తీసుకోవచ్చు. ఓకే, దీనికన్నా అది బెస్ట్ ఏమో. కానీ ఇదే టేస్ట్ బాగుంటుంది, మీరు టేస్ట్ చెప్పండి. అవునా, చూస్తాను నేనైతే. సో దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టేస్తాను. ఓకే. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాం. ఓన్లీ డిప్పింగ్ మాత్రమే ఈ హమ్మస్ అనేది మనం యూస్ చేసుకుంటామా? వేరే దాంట్లోకి ఏమైనా యూస్ చేసుకోవచ్చా? వేరే రెసిపీస్లోకి? వేరే రెసిపీలోకి తీసుకోలేము అశ్విని, ఇది సపరేట్ ఒక డిష్ అనమాట. సపరేట్ డిష్ అది. ఇది మనకి వేరే అంటే రోటీస్తో వాటితో అంతగా బాగోదు. సో హమ్మస్ ఏంటి అంటే ఇట్లే మిడ్ మార్నింగ్ లాగా కానీ మధ్యలో ఆకలి వేసినప్పుడు హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఒక డిష్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ యొక్క కాజెస్ ఏంటి, ఎందుకు వస్తుంది? సో ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేసరికి మేజర్గా ఒబెసిటీ వల్ల వస్తుంది, లేదు అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది, అండ్ కోమార్బిడిటీస్ వల్ల అంటే కొంచెం బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇవే మేజర్. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, మన ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, స్ట్రెస్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే అనమాట మనకి సివిడి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి. ఓకే. సో ఇన్ కేస్ కార్డియోవాస్కులర్ డిసీజ్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి అన్నారు కాబట్టి
రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఎంత పర్సెంట్ ఉంటుంది? అంటే రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది అశ్విని. ఇప్పుడు ఇన్ కేస్ నార్మల్గా బీపీ వచ్చింది అనుకోండి, బీపీ ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ సాల్ట్ ఇంటేక్ అది కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ బీపీ డైరెక్ట్గా మనకి సివిడి అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్కి బాగా రిలేట్ అవుతుంది. షుగర్తో కంపేర్ చేస్తే బీపీ పేషెంట్స్కి హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్ రేట్ అనేది కొంచెం అబ్నార్మల్ ఎక్కువ అవుతుంది కాబట్టి, అండ్ డైట్లో కూడా ఎక్కువగా సాల్ట్ ఇంటేక్ అవి తీసుకున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో దట్ ఆ పంపింగ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అఫెక్ట్ అయ్యేది హార్ట్ మెయిన్గా. సో అట్లా మనకి రిస్క్ ఫ్యాక్టర్ మన ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని బట్టి ఎక్కువగా ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ రిస్క్లో ఉంటారు. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి అలా ఉంటుంది కదా ప్రీవియస్ హిస్టరీలో, అలాంటి వాళ్ళు ఎక్కువ రిస్క్గా ఉంటారు. ఓకే. అండ్ ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే హై బీపీతో సఫర్ అయ్యే వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా కార్డియోవాస్కులర్ డిసీజెస్లో బారిన పడే అవకాశాలు ఉన్నాయా? చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాళ్ళ బీపీ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఇన్ ఏ మంత్ అలా చెక్ చేసుకుంటూ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా తీసుకోవాలి. అది స్కిప్ చేయడం వల్ల కూడా అది కంట్రోల్ అవ్వకపోతే మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం సౌత్ ఇండియాలో ఎక్కువ ఏంటి అంటే పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అవి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. వాటిలలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. పాపడ్స్ ఎక్కువ వాడతారు, దాంట్లో కూడా ప్రిజర్వేషన్కి మనకు సాల్ట్ యూస్ చేస్తారు. సో ఇలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకుని ఆ బీపీ కంట్రోల్లో ఉంటే బెటర్. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆల్మోస్ట్ డన్ కదా. నెక్స్ట్ మనం దీని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటాం అండ్ కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ స్టిక్స్ పెడుతున్నాం. సో హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. ప్లేటింగ్ అయితే బాగుంది కదా. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ స్టిక్స్, శనగలు, తెల్ల నువ్వులు, ఆలివ్ ఆయిల్, ఉప్పు. హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన శనగలు, వెల్లుల్లి, ఉప్పు, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న తహనీ సాస్ వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, క్యారెట్ స్టిక్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, హమ్మస్ విత్ క్యారెట్ స్టిక్స్ రెడీ.